హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. అండ్ మరి ఈరోజు వీడియో థంబ్‌నెయిల్ చూసేసారు కదా! నేను కూడా అస్సలు లేట్ అయితే చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే మీరు చాలా ఎక్సైటెడ్‌గా ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఐ థింక్ గైస్‌కి మెయిన్‌గా కావాల్సింది ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో ఉండబోతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసేయండి. పక్కన వచ్చే బెల్ యాక్టివేట్ చేసేసుకోండి. సో నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయన్నమాట. అండ్ మీరు ఒక రిలేషన్‌షిప్‌లో ఉంటున్నా కూడాను, లేదా ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలి అనుకుంటున్నా కూడాను ఏమవుతుంది అంటే సో ఐ థింక్ నా లైఫ్‌లోకి వచ్చిన అమ్మాయి సో నన్ను ఎంత ఇష్టపడుతుంది అనేది చాలా మందికి ఒక డౌట్ అనమాట ఎస్పెషల్లీ. బట్ మిమ్మల్ని నిజంగా ఇష్టపడితే, మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే సో ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అనేది కొన్ని హింట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ హింట్స్ అనమాట ఇవన్నీ కూడాను. ఏదో కామన్‌గా ఏదో చెప్పేసేయాలి కొన్ని పాయింట్స్ అన్నట్టు కూడా కాదు. అండ్ మెయిన్‌గా నేను చెప్పబోయే పాయింట్స్ ఒక అమ్మాయిలో గనుక డెఫినెట్‌లీ ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని చాలా ఇష్టపడుతుందనేది క్లియర్ కట్‌గా మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే అంటే ఏదైనా గొడవ అయినప్పుడు అది చిన్న గొడవ లేకపోతే చాలా పెద్ద గొడవ అనేది కొద్దిసేపు పక్కన పెట్టేస్తే ఏం జరిగినా సరే వాళ్ళు మీ లైఫ్‌లో నుంచి వెళ్లరు. అండ్ మీరు ఐ థింక్ ఏమంటూ ఉంటారు. సో, చిన్న చిన్న విషయాలకు కూడా ఐ థింక్ వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చాలామంది కామన్‌గా నాకు చెప్తూ ఉంటారు ఎస్పెషల్లీ. ఐ థింక్ అసలు వాళ్ళకి దాని వాల్యూ తెలిస్తే కదా! అసలు ఒకరిని మనం ఇష్టపడుతున్నామంటే సో, దానికి సంబంధించి వాళ్ళు ఎంత ఇష్టపడుతున్నారు, దాని వాల్యూ అండ్ తర్వాత ట్రస్ట్ కానీ, సో, హోప్ కానీ ఉన్న వాళ్ళు ఎవరు కూడాను అలా చేసుకోరు ఎస్పెషల్లీ. బట్ ఏం జరిగినా చిన్న చిన్న వాటికి కూడా వెంటనే రియాక్ట్ అయిపోయి బ్రేకప్స్ చెప్పేసి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి మనం చెప్పేది కాదు ఇంకది. బట్ కాకపోతే ఇక్కడ నేను చెప్పేదేంటి పాయింట్ అండ్ మెయిన్‌గా చాలా సీరియస్‌గా అండ్ మీతోని లైఫ్ లీడ్ చేయాలి అనే టార్గెట్‌లో ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ బిహేవియర్ ఇలా ఉంటుంది అనమాట. అంటే ఏమన్నా జరగనివ్వండి అండ్ మీరు దెబ్బలాడండి, ఇది పోట్లాడండి, తిట్టండి, ఏం జరిగినా కూడాను సో, వాళ్ళైతే మాత్రం మిమ్మల్ని వదిలేసి అస్సలు వెళ్ళరనమాట. ఇది కూడా చాలా మందిలో జరుగుతుంది. కొంతమంది నాకు ఇలా కూడా చెప్తూ ఉంటారు. సో, మా లైఫ్‌లో మేము చాలా చాలా గొడవలు పడ్డాం అక్క. ఎంత పెద్ద గొడవలయిపోతూ ఉంటాయి. బట్ మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ మేము నార్మల్ అయిపోతాం. మళ్ళీ కలిసిపోతాం యాజ్ ఇట్ ఈస్‌గా చాలా హ్యాపీగా ఉంటాము అని చెప్తూ ఉంటారు. బట్ అది యాక్చువల్లీ ట్రూ లవ్‌లోనే సాధ్యమవుతుంది. జెన్యూన్ లవర్స్‌లోనే సాధ్యమవుతున్నది. ఇంక వేరే థాట్స్ ఉన్న వాళ్ళకి సాధ్యం కాదు. ఎందుకు అంటే ఏం జరిగినా వాళ్ళు ఎక్కువ టైం తీసుకోలేరనమాట. గ్యాప్ మెయింటైన్ చేయలేరసలు ఫస్టు. ప్రాణం పోతున్నట్టుంటుంది వాళ్ళకి. ఏదో కోల్పోయాము అనే బాధ వస్తుందనమాట వాళ్ళకి. డిస్టెన్స్ పెరిగే కొద్దీ. కానీ ఇక్కడ కూడా ఏంటి అంటే ఈ పాయింట్ నేను ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నానంటే రిలేషన్‌షిప్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకరితో లైఫ్ మీరు ఫిక్స్ అయిపోయారు అనుకోండి. కామన్‌గా చెప్తున్నాను. ఏం జరిగినా వాళ్ళతోనే ఉండటానికి ట్రై చేయండి. ఎందుకంటే కోపం ఉంటుంది. కొద్దిసేపే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అది పోతుంది. అదే లైఫ్ లాంగ్ ఏం ట్రావెల్ చేయదు. కోపాలు, దెబ్బలు ఇవన్నీ ఏమి. ఆ మూమెంట్‌లో ఆ కోపంలోనో, ఆవేశంలోనో మాట్లాడేస్తూ ఉంటారు. ఆ కొద్దిసేపటికి మళ్ళీ నార్మల్ అయిపోతుంటారు. ఇది చాలా మంది లైఫ్‌లో జరిగేదే. నేను కొత్తగా చెప్పేదైతే ఏం కాదు. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే నీ కోసం వాళ్ళు చేంజ్ అవుతారనమాట. అంటే కొన్ని కొన్ని మీకేదైనా ఐ థింక్ నచ్చట్లేదు అంటే డెఫినెట్‌లీ వాళ్ళు అది ఏదో ఒక రకంగా కొంచెం టైం పట్టినా పర్లేదు చేంజ్ అవ్వటానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. అయితే మీకు నచ్చినట్టు ఉండాలి అనే థాట్‌తో ఏమవుతుంది అంటే మేబీ అది మీకు నచ్చట్లేదు అన్నా లేదా నువ్వు ఇది చేంజ్ చేసుకో అని చెప్పినప్పుడైనా సరే మాక్సిమం వాళ్ళు అది మారటానికే ట్రై చేస్తూ ఉంటారనమాట. సో, అంటే దాన్ని ఎక్కువ డిస్టెన్స్ పెట్టేసుకొని ఐ థింక్ వేరే థాట్ పెట్టుకోకుండా సో, వెంటనే మేబీ ఇది నచ్చట్లేదేమో, సో, ఇది నేను చేంజ్ చేసుకోవాలేమో అనే థాట్‌లో ఖచ్చితంగా మీకోసం వాళ్ళు చేంజ్ అవుతారు. లేదా మీలోనే ఇంకేదన్నా ప్రాబ్లమ్ ఉన్నా సరే మిమ్మల్ని చేంజ్ చేయడానికి కూడా వాళ్ళు ట్రై చేస్తారనమాట. సో, ఏదైనా కానీ కొన్ని మిస్టేక్స్ మీలో ఉన్నా అది ఏదో ఒక రకంగా తనలో మార్పు తీసుకురావాలి అనే థాట్‌తో ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ మీలో ఏదైనా చేంజ్ ఉన్నా సరే డెఫినెట్‌లీ తన కోసం నేను ఈ చేంజ్ అవ్వాలి అనే థాట్‌లో కూడాను ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. థర్డ్ వన్ వచ్చేసి మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లరు అనమాట. అంటే ప్రతిదీ వాళ్ళు ఎలా ఫీల్ అయిపోతూ ఉంటారు అంటే ఐ థింక్ ఒక రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో, ప్రతిదీ తనతో షేర్ చేసేసుకోవాలి. లేదా ప్రతిదీ నేను తనకి చెప్పాలి. సో, ఎక్కడికైనా వెళ్తున్నా తనకి చెప్పాలి. ఇట్లా థాట్స్ ఉంటాయన్నమాట. అండ్ మీకు తెలియకుండా ఇలా ఉందాము, ఇలా చేద్దాము అనే థాట్స్ 1% కూడా వాళ్ళలో రావన్నమాట. సో, చాలా చాలా పాజిటివ్‌గా ఉండటానికే మాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ట్రూగా ఇష్టపడితే మాక్సిమం ఏ పర్సన్ అయినా సరే అండ్ గర్ల్స్ ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఏదేమైనా సరే ప్రతిదీ నాకు సంబంధించింది తనతో చెప్పుకోవాలి. సో, వీలైతే తన సజెషన్ తీసుకోవాలి. వీలైతే తన హెల్ప్ తీసుకోవాలి. ఏమైనా సరే ఓవరాల్‌గా తనకి నేను చెప్పాలి.
అనే థాట్‌లో ఉంటారనమాట. సో, ఎస్పెషల్లీ ఇది ఐ థింక్ కొంతమందిలో జరగొచ్చు. మేబీ కొంతమందిలో జరగకపోవచ్చేమో కానీ, బట్ వాళ్ళ ఫీలింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. డెఫినెట్‌లీ కొంతమంది గర్ల్స్ బిహేవియర్ ఇలానే ఉంటుంది అనమాట. ప్రతిదీ తనతో ఖచ్చితంగా నేను చెప్పి తీరాలి. అండ్ ఎందుకు అనేది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఏమవుతుంది అంటే, అండ్ ఫ్యూచర్‌లో అయినా సరే నువ్వు నాకిది ఎందుకు చెప్పలేదు? సో, ఇది నువ్వు నాకు అబద్ధం చెప్పావు కదా! నువ్వు ఇలా చేసావు కదా! అని వాళ్ళు మనల్ని ప్రశ్నించే రోజు రాకూడదు అనే థాట్‌తో కొంతమంది చెప్తుంటారు. కొంతమంది హానెస్ట్‌గా ఉంటారు. ఎస్పెషల్లీ చాలా నిజాయితీగా ఉంటారు. సో, ఓవరాల్‌గా మీకు నచ్చినట్టే ఉండటానికైతే ట్రై చేస్తూ ఉంటారు. మీకిష్టం లేని పని కూడా చేయరు అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఐ థింక్ మీరు చెప్తూ ఉంటారు గదా! ఎస్పెషల్లీ నాకు ఈ విషయంలో ఇది నచ్చట్లేదు, ఇలా ఉండటం నచ్చట్లేదు అనేదన్నా మీరు చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట. సో, మేబీ అది మీకు నచ్చట్లేదు. ఐ థింక్ అంటే ఓవరాల్‌గా పర్టిక్యులర్‌గా ఇదని కాదు. ఇక్కడ కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. కొన్ని ఏ విషయాల్లో అని చెప్పేసి కూడా. అది వాళ్ళ పర్సనల్ అనమాట. సో, అది నార్మల్‌గా నేను క్యాజువల్‌గా చెప్తున్నాను. మేబీ హెయిర్ స్టైల్ బాలేదనుకోండి. సో, ఓకే. నీకు ఈ హెయిర్ స్టైల్ సెట్ అవ్వలేదు చెప్పేస్తారు అనమాట. సో, అప్పుడు వాళ్ళు అది చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. లేదా మేబీ ఈ డ్రెస్ బాలేదు అన్నారు. ఓకే. ఎలాంటి డ్రెసెస్ వేసుకోవాలనే దానిపైన అది కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు అనమాట. మేబీ తనకి నచ్చినట్టు ఉండాలి అనే థాట్స్‌లో వాళ్ళు కొన్ని మార్పులైతే ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే మిమ్మల్ని కోపడటం కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ మీ పైన అలగటం కూడా కావచ్చు అనమాట. అండ్ ట్రూగా ఇష్టపడే వాళ్ళలో ఉండే వన్ ఆఫ్ ది హింట్ అనమాట ఇది. అండ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఏదైనా సరే మేబీ వాళ్ళు కోప్పడుతున్నారు అంటే వాళ్ళది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్ మన పైన కోప్పడుతున్నారంటే వాళ్ళకి ఆ రైట్ ఉందని వాళ్ళు ఫీల్ అయితేనే అలా కోప్పడతారు. ఇప్పుడు వేరే పర్సన్ పైన ఎవరో దారిన పోయే వాళ్ళ పైన మనం కోపం తెచ్చుకున్నాం అనుకోండి. దానికి ఒక రీజన్ ఉండదు అనమాట. మనకి మెంటల్ అనుకుంటారు ఎస్పెషల్లీ. బట్ మనం ఇష్టపడుతున్న వాళ్ళ పైన మనం కోప్పడుతున్నామంటే డెఫినెట్‌లీ మనకు ఆ రైట్ ఉందనే ఫీలింగ్ ఉండటం వల్ల మనం కోప్పడతాము. ఎవరిని పడితే వాళ్ళ పైన కోపం తెచ్చుకోరు అనమాట. అట్ ద సేమ్ టైమ్ అలగటం కూడా అనమాట. ఆ కోపంతో పాటు కూడా అలక అనేది కూడా కామన్‌గా వస్తూ ఉంటుంది చాలా మందిలో అనమాట. సో, ఎందుకు అంటే ఇంకొకటి వాళ్ళకి హానెస్ట్ అంటే ఏది అనిపిస్తే అది చేయటం కొంతమంది హ్యాబిట్ అనమాట అది. వాళ్ళకి ఏమనిపించినా అది ఓపెన్‌గా అలా చూపించేయకపోతే వాళ్ళకి మనసులో ఉండిపోయి అదొక బాధలాగా మిగిలిపోతూ ఉంటుంది. సో, వాళ్ళకేమనిపించినా అది ఇష్టం కానీ వెంటనే స్పాట్‌లో అది చూపించేసేయాలి. కోపమొచ్చినా చూపించేసేయాలి. అండ్ ఏడుపొచ్చినా చూపించేసేసేయాలి. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు ఏది దాచుకోలేరు. బేసిక్‌గా వాళ్ళకి నటించటం రాదు అనమాట. సో, దానివల్ల వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళు అలానే ఉంటారు. అండ్ ఇది కూడా ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ది రీజన్ అని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. చాలామంది లైఫ్‌లో జరిగింది, జరుగుతుంది. నాకు వచ్చే కొన్ని కామెంట్స్ ఎస్పెషల్లీ కామెంట్స్ కాదండి. అండ్ నాకు ఇన్‌స్టాలో కానీ, మెయిల్స్‌లో కానీ కొన్ని వాళ్ళు వాళ్ళ స్టోరీస్ నాకు షేర్ చేస్తున్నప్పుడు కూడా చాలా రియాలిటీగా అనిపిచ్చేది అనమాట. సో, ఇలా ఎప్పుడు మేము దెబ్బలాడుకుంటూ ఉంటాము. బట్ మళ్ళీ మేము కలిసిపోతూ ఉంటాము. మాకెప్పుడు ఇది కామన్‌గా జరుగుతూ ఉంటుందని కూడా చెప్పినప్పుడు అండ్ అది నిజం ఆ పాయింట్ కూడా కాబట్టి నేను ఇందులో యాడ్ చేస్తున్నాను అంతే. అండ్ ఇవన్నీ కూడా మెయిన్‌గా అండ్ మిమ్మల్ని ఎక్కువగా చాలా ఇష్టంగా ఉండే వాళ్ళ ఐ థింక్ అమ్మాయిల్లో ఇలాంటి బిహేవియర్ కూడా ఉంటుంది. అండ్ మరి మీ లైఫ్‌లో వచ్చిన అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంది? అండ్ మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అవన్నీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా షేర్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా రిప్లై చేస్తాను. అండ్ కొన్ని కామెంట్స్ నేను చూస్తున్నాను. కొంతమంది కామెంట్స్ నేను లైక్ చేస్తూ ఉంటాను. అండ్ స్పాట్‌లో రిప్లై చేస్తూ ఉంటాను. లేదంటే వీడియో చేస్తూ ఉంటాను. అండ్ ఎవరిని డిసప్పాయింట్ చేయాలనైతే కాదు. అండ్ ఇంకా నేను ఫర్దర్‌గా చెప్తూ ఉంటాను ప్రతి ఒక్క వీడియోలో మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయి అంటే మోటివేషనల్‌గా, లవ్‌కి సంబంధించి పర్టిక్యులర్‌గా వీటి గురించి నేను ఎక్కువ మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు డౌట్స్ కూడా వాటికి సంబంధించి మాత్రమే అడగండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఖచ్చితంగా క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ మీరైతే ఒక చిన్న సపోర్ట్ ఇస్తూ ఉండండి. కొత్తగా ఛానెల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ ఇలానే ఉండండి అండ్ వీడియోస్ చూస్తూ ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి కూడా యూజ్ అయ్యే విధంగా ఉంది అనిపిస్తే షేర్ కూడా చేస్తూ ఉండండి. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.